న్యూస్ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే విల్ రీప్లై. నెక్స్ట్ రాధికా థియేటర్ సెంటర్ హైదరాబాద్ దగ్గర. ఓకే నెక్స్ట్ లాలాపేట మౌలాలి రోడ్ ఫ్లైఓవర్ దగ్గర. ఓకే నెక్స్ట్ తార్నాక మెయిన్ రోడ్ సెంటర్. నెక్స్ట్ దాని తర్వాత వారు అరౌండ్ 12:15 సవేరా లిక్కర్ మార్ట్ అని శ్రీ గణేష్ నగర్ నాగోల్లో ఉంది, అక్కడికి వెళ్ళి వారు లిక్కర్ పర్చేజ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ మీద మీరు చూడొచ్చు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంబంధించి మొత్తం పూర్తిగా సీసీటీవీ ఫుటేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఏలూరు రేంజ్ పోలీసులు ఇప్పటికే అందరినీ విచారించామని కూడా తెలిపారు. అయితే పోలీసులు ప్రవీణ్ ఆ రోజు జర్నీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ 1 by 1 ప్లే చేస్తూ కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనము స్క్రీన్ పైన చూడొచ్చు. మధ్యలో ఒక షాప్లో, తన లిక్కర్ షాప్లో కూడా పర్చేస్ చేస్తున్న ఫుటేజ్ని కూడా పోలీసులు చూపిస్తున్నారు. అయితే స్టెప్ బై స్టెప్ టైం టు టైం కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను ప్రెస్ మీట్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. లిక్కర్ బ్రాండ్స్ని వారు పర్చేస్ చేశారు. దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు గట్టి ఉండొచ్చు. దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు గట్టి ఉండొచ్చు. We'll go to the second part of the video. Okay, second part. 2. పగడాల ప్రవీణ్ లిక్కర్ షాప్లో లిక్కర్ తీసుకుంటున్న దృశ్యాలను మనము చూస్తున్నాం. అయితే పోలీసులు ప్రెస్ మీట్లో సీసీ కెమెరాకి సంబంధించి ఫుటేజ్కి సంబంధించి కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. 3 చోట్ల పాస్టర్ ప్రవీణ్కు యాక్సిడెంట్లు అయ్యాయని కూడా ఐజీ తెలిపారు. అయితే పాస్టర్ ప్రవీణ్ కుటుంబం సభ్యులను కూడా మేము విచారించాం, ఎక్కడ కూడా వాళ్ళ అనుమానం వ్యక్తం చేయలేదు అని కూడా ఏలూరు రేంజ్ ఐజీ తెలపడం జరిగింది. అయితే మనము స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రెస్ మీట్లో పోలీసులు ప్రవీణ్ జర్నీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. టైం మ్యాచ్ కాదు, ఇక్కడ ముందు చౌటుపల్ బస్ స్టాండ్ లో నెక్స్ట్ ట్రావెల్ చేస్తుంది. చౌటుపల్ బస్ స్టాండ్ నెక్స్ట్ నెక్స్ట్ ధర్మాజిగూడెం సెంటర్ 1:09 వరకు. సో ఇక్కడ కూడా వారు హైవే మీద ట్రావెల్ చేస్తూ మనకు కనబడ్డారు. ఓకే నెక్స్ట్ పతంగి సౌత్ టోల్ ప్లాజా దగ్గర కూడా వారు ట్రావెల్ చేస్తూ మనకు కనపడ్డారు. దాదాపు 1:30 అయింది ఈ టైంలో.
మోటార్ సైకిల్ మీద ట్రావెల్ చేస్తూ కనపడ్డారు. మధ్యలో ఎవరైనా కలిసారా సార్? వాళ్ళు ఒక్కనే ట్రావెల్ చేస్తారు? ఒక్కరే ట్రావెల్ చేస్తారు. ఎక్కడైనా కలిసి మీకు చెప్తాను నేను. మూమెంట్ సింగిల్గా వారు వెళ్ళిపోతూనే ఉన్నారు, ఎక్కడ ఆపడం అనేది జరగలేదు. ఎక్కడైతే వారు పర్చేజ్ చేశారో దాని గురించే ఆగడం జరిగింది. నెక్స్ట్ ఈ చౌటుపల్లి టోల్ ప్లాజా పాస్ అయ్యారు. నెక్స్ట్ కొర్లపాడు టోల్ ప్లాజా రైట్ ఇక్కడ పాస్ అయ్యింది. నెక్స్ట్ తర్వాత కోదాడ దగ్గర ఆదిత్య వైన్స్ అని అక్కడికి వెళ్ళి కొంత లిక్కర్ పర్చేజ్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాం. ఎంట్రన్స్ ఆఫ్ ద వైన్ షాప్ ఈ ఫుటేజ్ వారు వచ్చారు. ఇది దాదాపు 3 గంటలు అవుతా ఉందండి. ఈ టైంలో వారు 3 గంటల 2:55 అయింది. వారు వచ్చి ఆ షాప్లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ కూడా దాదాపు 5 నుంచి 10 నిమిషాలు వారు టైం స్పెండ్ చేశారు. నెక్స్ట్ క్లోజ్ ఏమో నెక్స్ట్ స్లైడ్. ఇది వైన్ షాప్లో వారు స్పెండ్ చేసినప్పుడు వచ్చిన ఫుటేజ్ చూడండి. వారి టిపికల్ హ్యాబిట్ థమ్స్ అప్ చేస్తారు. ఓకే అంటే వారు థమ్స్ అప్ చేస్తారు. ఇప్పుడు చూడండి థమ్స్ అప్ చేస్తారు వారు వెతుకుతున్నప్పుడు. వారికి కరెక్ట్గా కనిపించిన వెంటనే వారు సే ఇట్స్ ఆల్ రైట్ థమ్స్ అప్ అని థమ్స్ అప్ చేస్తున్నారు. థమ్స్ అప్ చేశారు. ఇదే విధంగా విజయవాడలో కూడా మీరు ఎలా ఉన్నారు అంటే ఒక ఎస్ఐ గారికి థమ్స్ అప్ చేస్తారు. అంటే ఇట్స్ ఎ వెరీ టిపికల్ హ్యాబిట్ ఆఫ్ శ్రీ ప్రవీణ్. ఓకే రైట్. నెక్స్ట్ ఎగ్జిట్ అవసరం లేదు, చూశారు కదా.